హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాహి వైబ్స్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ మనం వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకుందామండి. ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్ అండ్ స్వీట్ కార్న్. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని సాఫ్ట్గా కుక్ అవ్వాలండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని ఇది కొంచెం పచ్చివాసన పోయినంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ 1 బై 1 యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ క్యారెట్ యాడ్ చేస్తున్నా, నెక్స్ట్ క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటున్నా. క్యాప్సికమ్ వేసుకున్నాక మనం ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనం గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం. ఈ వెజిటేబుల్స్కి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇందులోనే బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకోవాలండి. స్వీట్ కార్న్ పొత్తుని గింజలు ఒలిచేసి అందులో కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి కొంచెం బాయిల్ చేసుకోవాలండి. అదే నేను ఇప్పుడు వేసాను. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి, అన్నీ కలిసేలాగా. ఇందులోనే ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈ ఫ్రైడ్ రైస్లో సోయా సాస్ కానీ, వెనిగర్ కానీ, టమాటో సాస్ కానీ, చిల్లీ సాస్ కానీ ఏం యూస్ చేయట్లేదండి. ఓన్లీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేస్తున్నా. మన ఇంట్లో అవైలబుల్గా ఉండే ఐటమ్స్తోనేనండి. చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ కూడా. ఎప్పుడైనా ఇంట్లో వైట్ రైస్ మిగిలిపోయినా సరే ఈ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు అండి. సింపుల్ అండి ఇది. మీ టేస్ట్కి తగినంత సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా లాస్ట్లో పైన స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి. అంతే, వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. అసలు ఎంత సింపుల్ అండ్ ఈజీ అంటే మీ ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే ఈజీగా చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో ఈ వెజ్ ఫ్రైడ్ రైస్. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.